లయన్స్ క్లబ్ సఖీ కాకినాడ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ హైస్కూల్లో కౌమార బాలికలకు యుక్త వయసులో వచ్చే సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు క్లబ్ ప్రెసిడెంట్ దారా సునీత తెలిపారు. లయన్స్ క్లబ్ సఖీ కాకినాడ ఆధ్వర్యంలో నగరపాలక మున్సిపల్ స్కూల్లో ఆడపిల్లలకు డాక్టర్ సౌమ్యశ్రీతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ సభ్యురాలు వెంకటలక్ష్మి సుమారు 50 మంది పేదలకు చలికాలం సందర్భంగా దుప్పట్లు, పళ్లు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజులు సేవా కార్యక్రమాల్లో భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖీ 60వ సేవా యజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ పెద్దలు సభ్యుల సహకారంతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ, దశరథ, లయన్ దేవత పుత్రారావు, చింతలపూడి మంగకుమారి, రమారాణి, పద్మ మరియు లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు పాల్గొన్నారు. మార్నింగ్ ఏమో చీరలో పబ్లిసిటీ చేస్తారు, చీరలు కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. మీరు ఈరోజు దుప్పట్లు, పళ్ళు వాళ్ళు సమకూరుస్తున్నారు. వీళ్ళు ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి దారా సునీత గారు, సెక్రటరీ గారు, సావిత్రి గారు, ట్రెజరర్ రమణి గారు, ఇంకా మిగతా సభ్యులు అందరూ కూడా కోఆర్డినేట్స్ ఉండి ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో మనం పనిచేసుకోవడం టైం ఉండదండి. అలాగే ప్రతిరోజు కూడా 100 రోజుల పాటు చేయాలని సంకల్పించి వీళ్ళు చేస్తారంటే వీళ్ళని ఖచ్చితంగా మనం అభినందించాలి. ఇలా ముఖ్యంగా మనం పేదవాళ్ళ కోసం ఇలాగ ఆలోచించడం, ఈ ఆలోచన రావడం, వాళ్ళు 100 కార్యక్రమాలు చేయాలనుకోవడం చాలా మంచి పద్ధతి, బాగుంది. దీనికి మా సహకారం కూడా ఎప్పుడు ఉంటుంది. ఇలా ఏదో మనకి 10లో 1 రూపాయన మనం వాళ్ళకి ఖర్చు పెట్టాలనే ఆ ఉద్దేశంతో ఈ పని చేయడం జరుగుతుంది.